గుడి చెడిపోతుందంటే బాధేస్తుంది. ఇప్పుడు విత్తవు కాబట్టి చెప్తున్నాను. 4-5 రోజుల నుంచి నా మనసు ఎంత దుఃఖపడుతుందంటే చెప్పడానికి వీల్లేదు. ఆనాడు అయోధ్యలో రామమందిరం కట్టడానికి ఎందరో మహానుభావులు ఎన్నో విషయాలు చెబితే నేను నమ్మాను. అదొక హిందూ మానస మందిరం అవుతుందని, ఆ మందిరం నుండి ఒక ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా మిగతా దేవాలయాలకు అన్నింటికీ కూడా అది అక్కడి నుంచి ప్రసారం అయితే ఇవన్నీ సబ్స్టేషన్స్గా పనిచేస్తాయని ఆనాడు మాకు కబుర్లు చెబితే ఇల్లు ఒళ్ళు కూడా వదిలిపెట్టి చిన్న వయసులోనే ఇంటిని కూడా పట్టించుకోకుండా ఒంటిని కూడా పట్టించుకోకుండా చాలామంది త్యాగాలు చేస్తే ఇవాళ ఏమైంది? అందుకే మన ధర్మపురి క్షేత్రంలో నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, గుర్తుందా? నిధులు కాదు కావలసింది ప్రతినిధులు. అందుకే ఎవరు ఆభరణాలు, బాగా విను, ఆభరణాలు, వెండి, బంగారాలు మొక్కుకోకండి. దయచేసి అటువంటి వాటితో ఆలయాలు నింపకండి. దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. అవన్నీ వచ్చిన దగ్గర నుంచి మనిషి చెడిపోతాడు. ధర్మకర్తల్లో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు డబ్బు వెంట కనకం వెంటే పడతారు. నేను ఎప్పుడు చెప్తాను, అదే జరిగిందా ఇవాళ అయోధ్యలో? ఎందుకు ఈ ఉద్యమం చేసి ఇంత త్యాగం చేసి ఇంతమంది ప్రాణాలు అర్పించి కట్టించింది ఇందుకేనా? నన్ను అడుగుతున్నారు నా పిల్లలు ఇవాళ. అమ్మ, ఆ రోజున మమ్మల్ని కూడా ఇంట్లో పసిపిల్లల్ని వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఏమి సాధించారమ్మా మీ వాళ్ళని అడిగితే ఇప్పుడు నా దగ్గర ఆన్సర్ ఏది? నేరా ఎంత సిగ్గేస్తుందో తెలుసా నాకు ఇది. పిల్లలకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ మహమ్మదీయులందరికీ నువ్వు చులకన చేయలా? మిగతా వాళ్ళందరూ వెక్కిరించడానికి అవకాశం ఇవ్వలా? అవ్వా, ఎంత సిగ్గుచేటు. తిరుపతిలో చూస్తే అవి ఇవాళ చూస్తే అయోధ్యలో ధర్మానికి మారుమూర్తి రామచంద్రుడిని అక్కడ నిలబెట్టుకుంటే తిరిగి రామరాజ్యం సాధించవచ్చని, ధర్మరాజ్యాన్ని సాధించుకోవచ్చని, ధర్మాన్ని మళ్ళీ పాదుకొలుపుకోవాలని కదా ఆనాడు మాటలు చెప్పి కట్టించారు. దీనికోసమా? మందిరం వచ్చేసిందని చెప్పుకున్న కాసేపు కూడా ఆ సంతోషం లేకుండా చేసేశారుగా. అందుకే మా మాస్టర్ మాట పదే పదే గుర్తొస్తున్నారు. భవన నిర్మాణాలు కాదు కావలసింది, శీల నిర్మాణం, జాతి నిర్మాణం, వ్యక్తి నిర్మాణం. అదే చేస్తామని కదా చెప్పారు వీళ్ళు ఆ రోజున. అదే కదా నమ్మి మేమంతా పరిగెత్తాం. ఎంత పొరపాటు అయిపోయింది అనిపిస్తుంది మాకు ఇవాళ. ఎంత సిగ్గుచేటు అనిపిస్తోంది. మళ్ళీ మనలో మనకి చీలికలు తెస్తున్నారు. దేవతల మధ్య చీలికలు, ప్రాంతాల మధ్య చీలికలు, మనుషుల మధ్య చీలికలు, భాషల మధ్య చీలికలు. ఇవేంటి? ఇదే రాముడు చెప్పింది, ఇదే ధర్మం చెప్పింది. పెద్ద అందరు ధర్మాన్ని పరిరక్షిస్తారట. ధర్మాన్ని పరిరక్షించేంత పోటుగాళ్ళమా మనం? ధర్మం వల్ల నువ్వు రక్షింపబడుతున్నావా, దాన్ని నువ్వు రక్షిస్తున్నావా? సిగ్గులేదా మాట చెప్పుకోవడానికి మనకి? హిందూ ధర్మ పరిరక్షకులమా మనం? ధర్మో రక్షతి రక్షిత అంటే ఏమిటి? ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుందని కదా అర్థం. అది మనం ఆచరించుకోకుండా ఊరికే నినాదాలు చెప్పేస్తే అయిపోద్దా? నినాదాలతో సరిపెట్టేసి జై శ్రీరామ్ అనగానే అయిపోతుందా? భారత్ మాతాకి జై అనగానే, హిందూ ధర్మకి జై అనగానే వచ్చేస్తుందా? అంత బాధ కలుగుతుంది. ఎవరికి సమాధానం చెప్పలేని స్థితిలో నిలబెట్టేశారు కదా ఇవాళ. అందుకే మన ధర్మపురి క్షేత్రంలో నేను ఇటువంటి జరగకూడదని అక్కడ ఎవరు ప్రెసిడెంట్స్ లేరు, సెక్రటరీలు లేరు, ఎవరు కమిటీలు లేరు. అక్కడ అధిష్టాన దేవతే అమ్మవారు, ధర్మదేవత. మిగతా దేవతలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోర్ట్ఫోలియోతో ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తున్నట్టుగానే పెట్టాను తప్ప ఎక్కడైనా నీకు మన క్షేత్రంలో కమిటీ మెంబర్స్ పేర్లు ఎక్కడైనా విన్నారా మీరు? లేదమ్మా. ఎందుకు పెట్టలేదు? ఇలాంటి దరిద్రపు రాజకీయాలు వస్తాయని తెలిసే నాకు. ఎవరి పేర్లను కనపడుతున్నాయి మన క్షేత్రంలో? లేదు, ఎవరైనా ఫెస్టివల్ టైం వస్తే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఎవరికాళ్ళు ఓన్ చేసుకున్నారు దేవస్థానాన్ని. ఇదేమిటి? చూడు, ఎక్కడైనా వాళ్ళ మీద చర్చలు జరుగుతున్నాయా? ఒక మసీదు గురించి కానీ, చర్చ గురించి కానీ లోపల ఎన్నో ఎక్కడన్నా బయటకు వచ్చాయా? బయటకు రానిచ్చారా? ఇవాళ మీరు బహిరంగ ఈ విధంగా చేసేసి సీసీ కెమెరాలను కూడా మూసేసి ఈ దొంగతనాలు ఏమిటి, ఈ గోవాలు ఏమిటి? రాముడు ఏమన్నాడా? నేను బంగారు కిరీటాలు ఇవన్నీ పెట్టమన్నాడా? వెంకటేశ్వర స్వామి ఏమన్నాడా? స్వామి చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఇదే. ప్రతి దేవత ఒక సింబాలిజం. ఆ మూర్తిని కనుక చూస్తే ఆయన దేనికి సంకేతంగా ఉన్నాడు? అక్కడ గణపతి, ఒక కుమారస్వామి, ఒక అయ్యప్ప స్వామి, ఒక లక్ష్మీదేవి, ఒక వెంకటేశ్వర స్వామి. వాళ్ళ చేతిలో ఉన్న ముద్రలను చూసి దేనికి సింబాలిజంగా ఉన్నారో అది గమనించుకుని దాని ప్రకారం జీవించడానికి, ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి కదా మనకు అందించారు. అది మర్చిపోయిన అలంకార ప్రియుడు అని చెప్పేసి ఆయన మీద దండలు కప్పేసి
నేను అభిషేక ప్రియుడని వేళ కొద్ది బిందెలతో నీళ్ళు పోసేసి ఇదా సజీవ విగ్రహారాధనకు కావలసిన శిక్షణను పొందడానికే విగ్రహారాధన. సజీవ విగ్రహాలు అంటే ఎవరు? మనం. మీరు ఇది చెప్తుంటే నాకు చిన్నప్పుడు ఒకరు ఫ్రెండ్స్ అనే మాట ఒకటి గుర్తొచ్చింది. ఏంటది? మనిషి మంచోడే కానీ గుణమే గుడిసేటిది అని ఒక మాట అనేవారు. అదే అలాగే సామెతలు వచ్చాయి, మన ప్రవర్తన వల్లే కదా సామెతలు పుట్టింది కూడా. కానీ చాలా బాధగా అనిపించింది అమ్మమ్మ. ఎంతో మంది లాఠీ దెబ్బలు తిన్నారు. దీనిని మరి ఇది చేసుకుని ఆనాడు ఇంటింటికి ఇటుక అంటే అందరం కలిసి ఉద్యమించి వెళ్ళాం కదా, ఇల్లు వాకిలి వదిలేసేసి. ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో ఎలాంటి పోరాటం చేశారో మొన్న కూడా అలాంటి పోరాటమే కదా చేసి సాధించుకున్నాం కదా. ఆ కళంకం తొలగించుకున్నామని సంతోషపడ్డాం కదా. మరి వాళ్ళకు కరెక్ట్గా తర్వాత ఏం జరిగింది? అందుకే మాస్టర్ ఆలయ నిర్మాణం మానవ ధర్మ శిక్షణా కేంద్రంగా మార్చుకోవాలి. మన ఆలయాలు అంటే ఏమిటి? సమాజ సంక్షేమ కేంద్రాలు నాన్నవి. ఆలయమే అసలు పరిపాలనా కేంద్రం. మన పూర్వీకులు మనకు అది కదా అందించింది. పరిపాలన అనేది ఆలయం నుంచే జరిగేది. వైద్యాలయము, న్యాయాలయము. అప్పుడు పోలీసులు ఎక్కడున్నారు? కోర్టులు ఎక్కడున్నాయి మనకి? ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక కదా ఇవన్నీ మనకు వచ్చిన మిలార్డ్ అనుకోవడం. పెద్ద మనుషులు పురోహితుడు అంటే పురమునకు హితము చెప్పేవాడు పురోహితుడు. కూర్చుని ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని చక్కగా వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పి మన పురాణాలకి ఇతిహాసాలకి సమన్వయం చేసి వాళ్ళని చక్కగా నచ్చజెప్పి వాళ్ళని నొప్పించకుండా ఒప్పించి ఆ విధంగా జీవితాలను సరిచేశారు వాళ్ళు. దానికి ఆలయాన్నే కేంద్రంగా, అందుకని ఆలయం శ్రద్ధా కేంద్రము అంటారు దాన్ని. 100%లో ఒక 90% వాళ్ళు అనుకున్న సాధించారు అమ్మమ్మ. ఏది చెడగొట్టాలనుకున్నారు కదా హిందువుల్ని ఆలయాలు విషయంలో. వాళ్ళు చేసి వెళ్ళారు నాన్న, వాళ్ళు చేసిన ధ్వంసాలు చేశారు. నిజమే. మన మైండ్ని కూడా పాడు చేసేసారు కదా. మైండ్ చాలా పాడు చేశారు. ఇప్పుడు గుడికొచ్చిన వాళ్ళు ఒక పద్ధతి ఏం లేదు, ఎలా పడితే అలా వస్తున్నాం, నమస్కారం పెట్టుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. 10 మంది 10 అభిప్రాయాలు అయిపోయినాయిగా. ఒక విషయాన్ని 10 మంది 10 అభిప్రాయం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేదాని అర్థం వేరు. వీళ్ళు దానినే రకరకాలుగా చెప్పేసి నేను చెప్పిందే వినండి, నాదే కరెక్ట్ అనేటటువంటి పద్ధతిలో మాట్లాడేస్తున్నారుగా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఘోరాతి ఘోరంగా అయిపోవడంలా ప్రతి వాడు మాట్లాడేస్తున్నాడు. అభిప్రాయాలు ఎక్కువైపోయిన అనుష్ఠానం మానేశారు. అనుష్ఠించడం మానేసేసి అనుకోవడం ఎక్కువైపోయింది. అనుష్ఠానం ఏది మనకి? ఆచరణ ఏది? అక్కడ దెబ్బతినడలా మనం అందరి చేత హేళన చేయబడుతున్నామా లేదా? మరి ఆస్తిక భూమికి వారసులం మనం. ఈ వారసత్వం పొందిన మనం దీన్ని ఎలా కాపాడుకుంటున్నాం? ఏ రకమైన ఉన్నతమైన ఆలోచనలతో మనం ఉన్నాం? ఇంకా వెర్రెత్తిస్తారా జనాలను? ఇంకా మభ్యపెడతారా? ఎంతకాలం ఇట్లా మభ్యపెడతారు? ఏదో ఒక రోజు సత్యం బయటకు వస్తుందో. కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఇదంతా కూడా భగవంతుడు లేలే అనుకుంటున్నాను నేనైతే. సత్యాసత్యాలు బయటకు వస్తే కదా నన్ను మదనంలో ప్రకృతి ఊరుకుంటుందా? నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది. ఊరుకోదు కదా, నేచరు ఊరుకోదుగా. ఈ విశ్వానికి పరమాచార్యులు చెప్పినట్టు ఈ విశ్వానికి ఒక యజమాని ఉన్నాడుగా. ఈ విశ్వానికి ఉన్న యజమాని ఊరుకుంటాడా? ఆయన అందరినీ ఆమోదిస్తాడు. ఆయనకే మతభేదాలు లేవుగా. నువ్వు ఏ కల్టుని ఆచరిస్తున్నావో, ఎవరిని పూజిస్తున్నావో ఆయన చూడడు కదా. నీ ధర్మాచరణ మాత్రమే చూస్తాడు. అమ్మవారి ధర్మ వివర్జిత అయిన అని ఒక నామం ఉందిగా. నువ్వు ధర్మం అనుకున్నది అధర్మం కావచ్చు, అధర్మం ధర్మం కావచ్చు. ఇవన్నీ చెప్తాం, చక్కగా క్రోడీకరిస్తాం. భలే బ్రహ్మాండమైనటువంటి వివేకానంద చెప్పినటువంటి సూక్తులను కూడా వల్లివేస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం. వాళ్ళు ఇలా అన్నారు, అరవింద మహర్షి ఇలా అన్నాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా చెప్పాడు, వివేకానందుడు అలా చెప్పాడని అవన్నీ కూడా చక్కగా తెచ్చుకుని వాటిని ఉపయోగించుకుంటూ ఉపన్యాసాలు దంచుకుంటాం మనం. అవునా కాదా? కరెక్ట్.